అసలు తెలుగుదేశం పార్టీ లేదు, కూటమి లేదు, అట్టర్ ఫెయిల్యూర్ అన్నారు. కానీ 161 సీట్ల బలమైన కూటమి ప్రభుత్వంలో లోకల్ వార్డులో వైసీపీకి ఘనమైన విజయాలు రావడం ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది. మరొక వైపు నేతలకి ఆల్రెడీ చాలామందికి బెయిల్లు వస్తున్నాయి, కొంతమంది అరెస్టులు అయిపోతారంటూ ప్రచారం జరుగుతుంది నేపథ్యం. అంటే ఒకటి వైసీపీలో సీన్ కొంచెం మారుతున్నట్టుగా ఉంది. అంటే పూర్తిగా వేటాడడము, ఇంకా అంతా ఎదురు దెబ్బలు, అందరు పార్టీలు మార్చేస్తారు. విజయసాయి రెడ్డి కూడా మారిపోయాడు. ఈ స్థాయి అయినాక విజయసాయి రెడ్డి తర్వాత ఫాలోఅప్ మీరు కనుక చూస్తే ఆ స్థాయిలో ఎవరు మళ్ళీ పోవటం అది జరగట్లేదు. ఇది వాళ్ళకు సంబంధించిన అంచనా మాత్రమే. ఎందుకంటే వినే వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాలి. రాజకీయ పార్టీలు ఎప్పుడు ఎదుటి వాళ్ళ బలాన్ని తమ బలాన్ని కూడా సమానంగా చూసుకుంటే తప్ప వాళ్ళదేమీ లేదనుకుంటే చాలా నష్టం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు కూడా మొన్న కలెక్టర్ల సమావేశంలో 5 ఏళ్ల తర్వాత మేము మళ్ళీ ఓట్లు అడగాల్సి ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి అని ఒక మాట చెప్తున్నారు. సో రాజకీయం అనేది వన్ డే మ్యాచ్ కాదు, అది టెస్ట్ మ్యాచ్. అది నడుస్తూ ఉంటుంది. ఒక ఎన్నిక తర్వాత ఒక ఎన్నిక, ఒక పరిస్థితి తర్వాత ఒక పరిస్థితి, కేంద్రం రాష్ట్రం ఇదంతా. నిన్న జరిగిన ఉప ఎన్నికల్లో మనం ప్రధానంగా కడప అప్పటికి అయింది, దాని గురించి మనం చర్చించాం. కానీ నిన్న 50కి పైన ఎన్నికలు జరిగితే దాదాపు ఇందులో 33 నుంచి 35 వరకు వైసీపీ వాళ్ళు గెలుచుకున్నారు. ఇది ఒక ముఖ్యమైన ఇది. ఎందుకంటే ఎటు గాలి వీస్తే అటు మారినట్టుగా రాష్ట్రంలో మీరు టీడీపీ కూటమి ఇంత బ్రహ్మాండమైన దీంతో వచ్చి 11 స్థానాలకు వైసీపీ పడిపోయిన తర్వాత సహజంగా స్థానిక ఎన్నికల్లో అందరూ ఒకవైపుగా పొద్దుతిరుగుడు పువ్వులాగా అటు మారిపోతారు కదా. అలా మారిపోతే వీళ్ళు గెలిచే అవకాశం ఉండదు. కానీ నిన్న చూస్తే మటుకు కడప నిలబెట్టుకోవటం ఒకటైతే చాలా చోట్ల వీళ్ళు ఆధిక్యత సంపాదించి 33-34 స్థానాలు నిలబెట్టుకున్నారు. అంటే ఒక్కసారిగా మొత్తం అంతా దూకే పరిస్థితి అయితే లేదు. దూకడం ఎందుకు, కొంచెం చూద్దాము అంటే ఇక్కడ కూడా మనకు భవిష్యత్తు స్థానికంగా ఉందేమో. అంటే క్షేత్రస్థాయి కూడా, స్థానిక ఎన్నికలు అనేసరికి క్షేత్రస్థాయి కూడా కొంచెం ఆ గ్రామంలో ఆ మండలంలో సంబంధాలు ఎలా ఉన్నాయి, ఎవరున్నారు, ఇదంతా ఉంటుంది. కాబట్టి కూటమి మరి వంశ ఏకపక్షంగా వెళ్తుందన్న పరిస్థితికి 10 నెలలు అయిన తర్వాత ఈ ఉప ఎన్నికల్లో కొంచెం ఇదైంది. ఇంకా ఒకటి కనుక మీరు చూస్తే చాలా చోట్ల నిషేధాజ్ఞలు విధించటం, హౌస్ అరెస్టులు చేయటం, కోరం లేదని వాయిదాలు వేయటం, హైకోర్టుకి వెళ్ళి ఎన్నిక ఆపాలని చూడటం, ఇదంతా అంటే ఒక విధంగా ఒక బహుశా ఫస్ట్ బ్రేక్ కావచ్చు. అంటే వాళ్ళ కోణం నుంచి తమ మీద జరిగేదానికి ఇది ఒక ఫస్ట్ బ్రేక్. మీరు విశాఖపట్నం చూస్తే కూడా జీవీఎంసీలో చాలామంది దూకిన తర్వాత కూడా ఎన్నిక జరపట్లేదు ఇంకా. అంటే కోరం లేదని రకరకాల పేర్లతో. ఇక వాళ్ళైతే అచ్చం వాళ్ళది ఎక్కడికైనా తీసిపోవాలి ఈ స్థాయిలో వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఒకటైతే ఒక ఏమనాలి, రెసిస్ట్ చేయగలుగుతున్నారు, అడ్డుకోవడానికి ఒక వ్యూహాన్ని అయితే సిద్ధం చేసుకున్నారు. ఇంకా అంతా అయిపోయింది అన్న పరిస్థితి నుంచి అది కనిపిస్తుంది. వాళ్ళ పత్రిక కనుక చూస్తే ఈరోజు ఫ్యాన్ గిరగిరా తిరిగిందని ఇంక మొత్తం ఒక పేజీ అంతా వేసుకొని చాలా చోట్ల కొన్ని చోట్ల ప్రత్యక్షంగా అడ్డుకున్నారు, చేతులు ఎత్తే వాళ్ళని, ఇట్లాంటివన్నీ కూడా చాలా చెప్తున్నారు. కాబట్టి నేను అనుకుంటాను మొన్న ఎన్నికల తీర్పు తర్వాత, ఓటమి తర్వాత వైసీపీకి వచ్చిన మొదటి రాజకీయంగా వచ్చిన కొంచెం జోషు నిలబెట్టుకునే ఒక ప్రయత్నం అనేది మటుకు మనకు కనిపిస్తుంది. ఇంకా ఈ మేరకు వాళ్ళ అధికార ప్రతినిధులు మాట్లాడేశారు, వాతావరణం మారింది, లేకపోతే ఇంకోటి. సహజంగా రాజకీయ పార్టీలు అంతే కదా. ఇప్పుడు మనం చూస్తే ప్రొద్దుటూరులో మాజీ శాసనసభ్యుడు ఆయన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. అంతా బాగుంటుంది, నన్ను ఎందుకు చేస్తారు ప్రొద్దుటూరు లాంటి చోట ఆయన. ఇట్లా ప్రతి చోట ప్రకాశం జిల్లాలో కూడా ఇది బాగానే జరిగింది. ఎటొచ్చి జనసేన ఒకటి, టీడీపీ వాళ్ళు 2 తెచ్చుకున్నారు అక్కడక్కడ తప్ప. అనంతపురం లాంటి చోట కూడా ఆపటం. అనంతపురం నిజానికి రాజశేఖర రెడ్డి హయాంలో తర్వాత జగన్ వచ్చాక కూడా టీడీపీ బాగా బలంగా ఉండేది. పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళినటువంటి స్థలం అది జిల్లా. మరి అటువంటి చోట కూడా వాళ్ళు ఆపగలిగారు అంటే తప్పకుండా స్థానిక స్థాయిలో. అంటే కొంతమంది అంటున్నారు కదా ఇంకా కిందకి వెళ్తే కొంచెం డిఫరెంట్గా ఉందని. అది వైసీపీ వాళ్ళ క్లెయిమ్. అది ఇంకా అది ఎంతవరకు వాళ్ళు నిలబెట్టుకుంటారు ఏంటి అనేది మనం భవిష్యత్తులో చూడాలి. రెండోది, గతంలో దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తున్నదండి స్థానిక పరంగా చూస్తే 2019 నుంచి 24 వరకు? కాదండి, 2019, 24, 20 అది వాళ్ళ స్థానిక ఎన్నికలు, ప్రజలు ఓట్లు వేయడం అదంతా. ఇది ఎన్నికైన అభ్యర్థులు కొంచెం అడ్డు అవ్వడం అదొకటి. రెండోది ఉప ఎన్నికలు కూడా, ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా 119 చోట్ల ఏటో జరగాలి. కొన్ని జరిగాయి, ఇంకా కొన్ని జరగలేదు. వాటిల్లో కూడా మేము గెలిచామని వీళ్ళు చెప్తున్నారు వైసీపీ వాళ్ళు.
కాబట్టి క్షేత్రస్థాయిలో మా పట్టు నిలబెట్టుకున్నాము, మొత్తం ఏమీ ఊడ్చిపెట్టుకొని పోలేదు, నిజానికి మీరే సర్దుబాట్లు వీటన్నిటిలో మీరే కొంచెం ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పే ఒక ప్రయత్నం వైసీపీ వాళ్ళు బలంగా చేస్తున్నారు. రెండవది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకించి ఫోకస్ పెట్టిన కడపను జగన్ నిలబెట్టుకున్నాడు అనేది కూడా వాళ్ళకు ఒక ప్రధానమైన రాజకీయమైన ఊరాటలాగా కనిపిస్తుంది. ఇంకా తర్వాత ఇదేం పర్మనెంట్ కాదు కదా, స్థానిక సంస్థల్లో అది ఎప్పటికప్పుడు మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఉదాహరణకు విశాఖ కార్పొరేటర్లు మాటిమాటికి వెళ్ళి కలెక్టర్ని కలుస్తున్నారు. నిన్న బొత్స కూడా మీడియాని పిలిచి మరీ క్లెయిమ్ చేశారు, ఇదేం పద్ధతి, ఇలా వాళ్ళు చేసిందే వీళ్ళు చేసిందే. కానీ నేను ఇందాక అన్నట్టుగా రాజకీయంగా గమనించదగిన విషయం ఇది అంతే. సరే, ఈ కేసులు, బెయిల్లు, ఇంకా అరెస్టులు చేస్తాము, రెడ్ బుక్ ఓపెన్ చేశారంటారు, ఇంకా తెరలేదంటారు. ఈ హడావిడి ఏంటి, రాజకీయ హడావిడి? అంటే కేసుల పరంగా కూడా కొంచెం ఒకరిద్దరికి బెయిల్ రావడం, ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డికి వాళ్ళ అబ్బాయి భార్గవ్ రెడ్డికి, ఆయన ఇదివరకు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కదా, ఈ తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి ఆ కేసులు వాటన్నిటిలో కొంత బెయిల్, ముందస్తు బెయిల్ రావటం అనేది వాళ్ళకి కొంచెం ఉపశమనంగా ఉన్నట్టుంది. అదే సమయంలో నిజం చెప్పాలంటే నిన్న కూడా నేను మీకు చెప్పాను, ఈ అబ్యూజెస్, దుర్భాషలాడటం అనేది ఎవరిని ఏది దాని మర్యాదలు మంచి చెడ్డ మనం మాట్లాడుకోవచ్చు, విమర్శించవచ్చు, కానీ చట్టంలో సెక్షన్లు అయితే ఒకటే చూస్తాయి కదా. కాబట్టి ఈ దుర్భాషలు ఆడారు, తిట్టారు, బూతులు తిట్టారన్న ఒక్కదాని మీద ఏదో వీళ్ళని శాశ్వతంగా దెబ్బతీయొచ్చు అనే ఆలోచన సరికాదు. కొంచెం అతిగా అంచనా వేశారు. ఈ అతిగా అంచనా వేసిన వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం మీద కూడా విరుచుకుపడి వాళ్ళని కూడా అంటున్నారు. లేదా ఇప్పుడు మనం తిరువూరు విషయం కూడా నిన్న మనం మాట్లాడడం కదా, ఇంకా కొనసాగుతుంది. అంటే ఎవరైతే అవతల వాళ్ళ మీద బాగా దాడి చేశారన్నారో మళ్ళీ వాళ్ళే ఇటువైపు కూడా ఒక శిరోభరంగా మారుతున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి వైసీపీ వాళ్ళు వీళ్ళకు ఉపశమనం రావటం, అంతకుముందు కూడా ప్రేమ్ కుమార్ అనే అతన్ని నాటకం ఏదో వేస్తే దాన్ని కూడా మీరు అరెస్ట్ చేస్తారని హైకోర్టు చాలా తీవ్రంగా విమర్శించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పిందని మనం చర్చిస్తాం, అట్లాంటివి మాట్లాడతాం. కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొన్న పోలీసులకి రామ్ కుమార్ కేసులో చాలా తీవ్రమైన అభిశంసన చేసింది. అసలు మీకు అర్థం కావట్లేదా, మేము చెప్పేది మీకు లెక్క లేదా, అది ఇది అంటే. ఇప్పుడు ఏమైందంటే ఇది వైసీపీ టీడీపీ రాజకీయ యుద్ధంలో పోలీసులను అత్యుత్సాహంతో ప్రయోగించడం వల్ల ఇది పోలీసులు వర్సెస్ కోర్టులు, లేకపోతే కోర్టులు వర్సెస్ కూటమి ప్రభుత్వం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. సో అందులో వీళ్ళకి 2-3 వచ్చి, కానీ వంశీకి రాలేదు. అది కూడా గుర్తు. వల్లభనేని వంశీకి ఎందుకు రాలేదంటే టీడీపీ మిత్రుడు ఒక ఆయన అన్నాడు, ఆయన కేవలం దుర్భాషలు దారుణంగా ఆడటం ఒక విషయం, దాంట్లో అయితే దుర్భాషలే కోర్టుకు సంబంధించి. కానీ ఎస్సీ ఎస్టీ కిడ్నాప్ కేసులో కూడా చిక్కుకోవడం అన్నది ఆయన దీని యొక్క ప్రభావం. ఇప్పుడు ఆయనకు ఏప్రిల్ 6 వరకు కూడా ఆయనకు అది వేశారు. సరే, పోసాని బయటకు వచ్చాడు. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే చాలామంది అనుకుంటున్నట్టుగా కాకుండా ఈ కేసులను జగన్ ఆయన టీము చాలా తీవ్రంగా తీసుకుంటున్నారు. దీనికోసం ఒక నిధి ఏర్పాటు చేసి ఒక లీగల్ టీంని ఏర్పాటు చేశారు. ఎవరి మీద కేసు వచ్చినా కానీ ఈ టీమే అక్కడ అటెండ్ అవుతుంది, వాటి గురించి లీగల్ పాయింట్లు పట్టుకొని వాదిస్తుంది. రెండవది కాస్త ఇళ్ళు ధ్వంసమో లేదా గోడలు కూల్చేయటమో ఇట్లాంటివి ఏమొచ్చినా వాళ్ళకి డబ్బులు పంపించటం, వాళ్ళ దగ్గరికి మనిషిని పంపించటం. అంటే నాయకులు కనిపించట్లేదు అని అనుకున్న క్యాడర్ను కాపాడుకోవటం అనే దానికి జగన్ ఇప్పుడు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేది వాళ్ళ వెర్షన్, అధికారిక వెర్షన్. సో అందువల్లనే ఈ 2-3 పాయింట్లు కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి. అంటే ఈరోజు ఒక పత్రిక చూస్తున్నా, ఏది వారం తిరిగేసరికి జగన్ భారతి బెంగళూరు వెళ్ళిపోతున్నారు, ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు, ఆ పార్టీ చాలా ఇదైపోయిందని. కానీ మా దగ్గర అయితే అలా లేదని వాళ్ళు అంటారు. ఇంకేం జరుగుతుందో మనం చూడాలి. 2 సమస్యల మీద ఏ మేరకు నిలబడతారు ఇవన్నీ కూడా. బట్ కేసుల విషయంలో మటుకు గతంలో లాగా ఏకపక్షంగా ఉన్నది. ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని కూడా, అది కూడా మనం మాట్లాడవచ్చు, అది తమకు పెద్ద ఉపశమనంలాగా భావించి వెంటనే వాళ్ళు రంగంలోకి దిగుతున్న పరిస్థితి. ఇప్పుడు సాక్షిలో ఏదో కథనం రాశారని భూమా అఖిలప్రియ వాళ్ళ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేశారు. ఎవరైనా పత్రికల మీద ఛానళ్ళ మీద దాడి చేయడం పొరపాటు కదా. ఇంతకుముందు కాడసాని రాంభూపాల్ రెడ్డి వాళ్ళ పార్టీ ఉన్నప్పుడు, వైసీపీ ఉన్నప్పుడు ఈనాడు ఆఫీస్ మీద దాడి చేశారు, అది తప్పని మనం ఖండించేప్పుడు మీ మీద కథనం రాస్తే మీరు తప్పనుకుంటే
మీరు వాళ్ళకు ఒక ప్రకటన పంపించండి, మీడియాని పిలవండి, మీరు కూడా వెళ్ళి మాట్లాడతామని చెప్పండి. అంతేగాని దాడులు చేయటము, బెదిరించడం మటుగా ఇది కుదరవు. అంటే ప్రత్యక్ష దాడి దాకా వస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఘర్షణ పెరగడం అనేది కూడా మనకు కనిపిస్తుంది. ఇదంతా అదర్ సైడ్. యా, సరే, ఈ లోకల్ వారు వైసీపీ కాస్త బూస్టప్ ఇచ్చినట్టేనా? ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ వచ్చి చెప్తున్నారు కదా, ఫ్యాన్ గిరగిరా తిరుగుతుంది అంటే ఫ్యాన్ రెక్కలు విరిచేసామని వీళ్ళు అంటుంటే లేదు, గిరగిరా తిరిగేదని వాళ్ళు అన్నారు. రాజకీయం అదే కదా, నడుస్తూనే ఉంటుంది. అది ఎప్పటికప్పుడు ప్రతి అడుగులో జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ప్రజలకు దగ్గర అవుతారా లేదన్నది ఒక ముఖ్యమైన అంశం. యా, సార్ ఏంటి లిక్కర్ కేసులో అసలు ఏం జరుగుతుంది? అది కూడా ఇందులో భాగమే. ఇప్పుడు లిక్కర్ కేసు విడుదల రజనీకి లావు కృష్ణదేవరాయలకు మధ్యలో, మాజీ మంత్రికి ఎంపీకి మధ్యలో యుద్ధం అన్నది కాస్త అలా మొదలైంది. మనం వివరంగా చర్చించాం.